గుర్తుపెట్టుకో, మనిషి భూమి మీద ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇంకా చిన్న చిన్న పొరపాట్లు ఏదో ఉన్నాయి అని అర్థం. గుర్తుపెట్టుకో, పరిపూర్ణతకి ఎదిగితే భూమి మీద ఉండరు, పరలోకానికి వెళ్ళిపోతారు. ఉన్నారంటే ఇంకా చిన్న ఏదో ఉన్నాయి సరి చేసుకోవాల్సినవి. దేవుడు సరి చేస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. నువ్వు అవి చూడగాక. ఒక వ్యక్తిని చూసావు, అతనిలో 90 మంచి ఉంది, 10 చెడు ఉంది. ఏది ఎక్కువ ఉంది? ఇప్పుడు ఇతను మంచోడు అంటే చెడ్డోడు అంటారా? మీరైతే చెడ్డోడే అంటారు, కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఇతను మంచోడు అంటాడు. మనుషులు ఏమంటారు సహజంగా? 90 మంచి ఉంది, అది పక్కన పెట్టి ఆ 10 ఒక్క చూసి నువ్వు చెప్పినట్టు చేయలేదని, నువ్వు చెప్పినట్టు నడుచుకోవట్లేదని, నువ్వేదైనా అడిగితే ఇవ్వలేదని, ఆ 10 చెడును చూసి చెడ్డోడు ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నావే. దేవుడు అతను మంచోడు అతను జీవిస్తున్నాడు, చెడ్డని చెప్పి నీ జీవనంలో పోగొట్టుకుంటున్నావు నువ్వు. ఎదుటి వ్యక్తుల్లో కొంచెం చెడున్నది, ఎక్కువ మంచి ఉన్నది అంటే ఆ వ్యక్తిని చూసి నీవు అసహించుకుంటున్నావు, ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు అంటే సాతాను మనసు నీతో ఉన్నది, సాతాను నీతో ఉన్నాడు. జాగ్రత్త. దేవుడు నిన్ను గద్దిస్తాడు, దేవుడు నిన్ను నెట్టివేస్తాడు, త్రోసివేస్తాడు.